హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ చుక్క కూర రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మటన్ని ముందుగానే బాగా కడిగి పెట్టుకున్నాను. 1/2 కిలో మటన్కి 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని ముందుగా నీసు వాసన పోయేంత వరకు దీన్ని కొంచెం ప్లేట్ పెట్టి ఉడకబెట్టుకోవాలి, మరిగించుకోవాలి. నీళ్లు ఇంకేంత వరకు దీన్ని మరగబెట్టాలి బాగా. తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒక 4-5 విజిల్స్కి మూత పెట్టేయండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. మాంసం ఉడికిన తర్వాత చుక్క కూర వేసి ఉడకబెట్టుకోవడమే, అయిపోయింది. ఫ్రెండ్స్, మాంసం బాగా మెత్తబడింది. చుక్క కూర వేసుకుంటున్నాను. చుక్క కూర వేసుకొని కొంచెం కారం, కొబ్బరి మసాలా వేసుకుంటాను. దీనికి చింతపండు అవసరం లేదండి, చుక్క కూరలోనే పులుపు ఉంటుంది, సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని హెవీ ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. వేడి వేడి చుక్క కూర మటన్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం.